ఏపీ సీఎం చంద్రబాబు రేపు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. 4,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అలాగే కాకినాడలో నిర్వహించే జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొనున్నారు ముఖ్యమంత్రి. ఏపీ ప్రభుత్వం చేపడుతున్న జన్మభూమి మా ఊరు కార్యక్రమం ఇవాళ 3వ రోజు కొనసాగుతోంది. తొలి రోజు వడ్డిపల్లి గ్రామంలో, రెండో రోజు అచ్చంపేటలో జన్మభూమిలో పాల్గొన్న సీఎం చంద్రబాబు ఇవాళ తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడలో నిర్వహించే కార్యక్రమానికి హాజరవుతారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు లబ్ధిదారులకు సంక్షేమాలు, ఆస్తుల పంపిణీ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా చంద్రబాబు 3,000 కోట్లతో నిర్మించనున్న జీఎంఆర్ గేట్వే పోర్ట్, శ్రీకాకుళం కాకినాడ ఏపీ జీడీసీ గ్యాస్ పైప్ లైన్, 292 కోట్లతో రాజానగరం కాకినాడ ఏడీబీ రోడ్డు విస్తరణ, 400 కోట్లతో కాకినాడ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, 296 కోట్లతో ఏలేరు నీటిపారుదల వ్యవస్థ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు ముఖ్యమంత్రి. అలాగే తో 6,000 కోట్ల ప్రాజెక్ట్ నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందం కార్యక్రమం ఉంటుంది. ఆనరబుల్ సీఎం గారి ప్రోగ్రామ్ ఉంది. జేఎన్టీయూ గ్రౌండ్స్ లో కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ఇనాగరేషన్లు, తర్వాత ప్రజలతో ఇంటరాక్షన్, పెద్ద ఎత్తున అసెట్ డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత ఆయన జెడ్పీలో 100 years ఆఫ్ జెడ్పీ సెలబ్రేషన్స్ అటెండ్ చేస్తారు. ఒక పైలాన్ కట్టడం జరిగింది కలెక్టరేట్ ఎదురుగా. ఆ పైలాన్ ఆవిష్కారం చేస్తారు, విగ్రహం ఆవిష్కారం చేస్తారు. తర్వాత డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్ కూడా ఇనాగ్రేట్ చేస్తారు. కొత్త పోలీస్ ఆఫీస్ కట్టడం జరిగింది. అనంతరం ముఖ్యమంత్రి జిల్లా ప్రజా పరిషత్ శతాబ్ది ఉత్సవాలలో భాగంగా జెడ్పీ జనరల్ బాడీ సమావేశంలో ప్రత్యేక అతిథిగా హాజరవుతారు. అలాగే శతాబ్ది వేడుకల పైలన్, ఎన్టీ రామారావు విగ్రహాలను ఆవిష్కరిస్తారు. కాకినాడ కత్తిపూడి 216 జాతీయ రహదారి, ఏలేరు రిజర్వాయర్లను హెలికాప్టర్లలో ఏరియల్ వ్యూ చేస్తారు. తర్వాత రామవరంలో 682 కోట్లతో నిర్మించిన పురుషోత్తమపట్నం ఎత్తిపోతల పథకం 2వ దశను ప్రారంభించి మల్లవరం ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమంత్రి పర్యటనకు జిల్లాలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.